పెద్దలందరికీ నమస్తే. నేను ధనమ్మ మల్కాజ్గిరి వచ్చాను. పెద్దలందరికీ నమస్తే. నేను ధనమ్మరెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చాను. కవితాంశము ఉగాది వచ్చిందా? ఎప్పుడు? నిజమేనా? ఉగాది వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఎంతమందికి వచ్చింది? నాకు తెలవకడుగుతున్నా. ఎట్లా ఉంటుంది? వచ్చింది వచ్చింది ఉగాది నవవసంతంతో తానమాడి చిగురాంచు చీరవట్టి మధుమాసంలో మల్లెల పొప్పును చుట్టుకొని అందాల సింధూరం నుదుట దిద్దుకొని వచ్చింది ఉగాది నవోదయంతో బయలుదేరి శోభాకృతి నామ సంవత్సరమును సాగనంపి క్రోధినామ సంవత్సరంతో జత కలిసి వచ్చింది కోడి కుయ్యక ముందే నిద్రలేపి షడ్రుసులన్నీ ఒకటై తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం కుమ్మరింటి కుండతో జత కలిసిన ఈ సంప్రదాయానికి చేరువై ఉమ్మడి బంధువులు కోయిలలా గానాలతో కొత్త కొత్త శిగురాశలతో ఊరంతా చేరిన ఇల్లిళ్ళు సంబరాలను చేసుకోవడానికి వాకిట్లో ముగ్గులు గుమ్మానికి పసుపు కుంకుమలతో ముస్తాబాయిన ఈ ముంగిళ్ళన్నీ మామిడాకు తోరణాలు వేపాకు ముత్యాల పుష్పాలు స్వాగతించిన సుగంధాల పరిమళాలు జల్లి ఉమ్మడి బంధువులను గుమగుమ వంటలు ఉగాది పచ్చడి తీపి వంటలు దేవుడికి నైవేద్యం అగరొత్తుల హారతులు మోదగాకు డొల్లలలో హారగింపులు జాతకాల లెక్కలు ఉగాది శ్రవణము సాంప్రదాయ సంస్కృతికి పునాది సమాజం షడ్రుసులతో కలిసిన షడ్రుసులతో కలిసి ఉన్న జనం పురెకో బుద్ధి మనిషికో గుణం ఎవరిని వేలుపెట్టి చూపలేము కాస్త అప్పుడప్పుడు అటు ఇటు తొంగి చూడాలి అందరూ సమాజ శ్రేయస్సు కోరి ప్రతి మనిషికి క్రోధాన్ని వదిలి మనసు పెద్దది చేసుకొని కాస్త మంచిని చేయాలి సమాజంలో బతుకుతున్నందుకు ఈ ఉగాది అన్ని రంగాల వారికి మంచి జరగాలని కోరుకుంటూ 4 అక్షరాలతో నా కవిత.